మరికొద్ది గంటల్లో ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించబోతోంది. ఎన్నో ఏళ్ల ఆశలకు రెక్కలు రాబోతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి కమర్షియల్ ఫ్లైట్ వాలిపోనుంది. ఫైనల్ టెస్ట్ రన్ లో భాగంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండ్ కాబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ రాబోతోంది. ఈ టెస్ట్ రన్ లో భాగంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్, ఎయిర్పోర్ట్ అథారిటీ, డీజీసీఏ ఉన్నతాధికారులు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా మారబోతోంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే ఒక అద్భుతం. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన చొరవతో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వాయువేగంతో 96% పూర్తయ్యాయి. మిగిలిన పనులను జూన్ లోపు పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 4,592 కోట్లు తొలి దశలో ఖర్చు చేస్తున్నారు. భోగాపురం సమీపంలో 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విమానాశ్రయానికి ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి అద్భుతమైన రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు. విశాఖ నగరం నుంచి ఎయిర్పోర్ట్ వరకు 76 కిలోమీటర్ల ప్రత్యేక కారిడార్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ద్వారా 45 నుంచి 55 నిమిషాల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి 16 నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా ఫ్లైఓవర్ డిజైన్ చేయించారు. విశాఖ నుంచి భీమిలి మీదుగా సముద్ర తీరం వెంబడి 6 లేన్ల సుందరమైన రహదారి నిర్మిస్తున్నారు. విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరం 4 లేన్ల విస్తరణ ద్వారా 30 నిమిషాల్లో చేరుకునేలా, అదేవిధంగా శ్రీకాకుళం, పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతాల నుంచి నేరుగా NH-16 కనెక్టివిటీ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు గతంలో విమానం ఎక్కాలంటే 3 నుంచి 4 గంటల ముందు బయలుదేరాల్సి ఉండేది. భోగాపురం అందుబాటులోకి వస్తే ఆ సమయం సగానికి పైగా తగ్గుతుంది. ప్రపంచ ప్రసిద్ధ GMR గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. దీనికి పౌర పనుల కాంట్రాక్ట్ను L&T సంస్థ చేపట్టింది. వీరు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపడతారు. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేను ఇక్కడ నిర్మిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ A380, బోయింగ్ 47-8 వంటి భారీ విమానాలు, వైడ్ బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అవుతాయి. ఫేస్ రీడింగ్ ద్వారా పేపర్లెస్ ఎంట్రీ ఉంటుంది. 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరో బ్రిడ్జ్ల ద్వారా నేరుగా విమాన ప్రవేశం ఉంటుంది. గంటకు 2,500 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో సోలార్ పవర్, వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారా లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా నిర్మాణం సాగుతోంది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీనిని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించనుంది. ఎయిర్పోర్ట్ నిర్వహణ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, టికెటింగ్, కార్గో హ్యాండ్లింగ్ లో సుమారు 5,000 నుంచి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు పరోక్షంగా క్యాబ్ సర్వీసులు, హోటల్ పరిశ్రమ, టూరిజం గైడ్లు, మెయింటెనెన్స్ సర్వీసుల ద్వారా మరో 20,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగుంటే కొత్త ఐటీ కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్థానిక యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను తెచ్చిపెడుతుంది. భోగాపురం అందుబాటులోకి వస్తే రిషికొండ, భీమిలి బీచ్లు, అరకు వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగుతుంది. దీనివల్ల స్థానిక హస్తకళలు, వ్యాపారాలకు మంచి గిరాకీ ఉంటుంది. భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లా పనిచేయనుంది. అంతేకాదు ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ కళను ఆపాదించనుంది. మొత్తానికి అల్లూరి కీర్తి ఆకాశ వీధుల్లో పయనించనుంది. ఈ ప్రాజెక్టు 7 డిసెంబర్ 2023లో స్టార్ట్ చేసాం ఫౌండేషన్. ఇంతవరకు గత 2 సంవత్సరాల్లో 96% కంప్లీట్ అయింది. ఇంకా 2-3 నెలల్లో మనం కంప్లీట్ చేసుకుని తర్వాత ఆపరేషనల్ చేసుకుని బై జూన్ కల్లా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ CM గారికి ప్రామిస్ చేసినట్టు జూన్లో ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన మినిస్టర్ గారు కూడా తెలుసు, మన డైనమిక్ మినిస్టర్ గారు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి సపోర్ట్ చేసి ఏది చూసుకోవడం వల్ల దానివల్ల కూడా మాకు చాలా ప్యాషన్ వచ్చి దానికి కూడా మాకు కూడా ఉత్సాహం వచ్చి మోర్ తొందరగా పని
చాలా దొరుకుతుంటారు. ఇంత ఫాస్ట్ ఆగేయగలిగారు అంటే మాకు సపోర్ట్, బికాజ్ ఆయన 10 సార్లు వచ్చి చూస్తుంటే మా అందరికీ అంత సంతోషం వచ్చింది. సో దట్ గివ్స్ మోర్ ఎంకరేజ్మెంట్.